హల్లెలూయా! దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసుప్రభు వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానము సంఖ్యాకాండము 23వ అధ్యాయం 8వ వచనం. ఏమని శపింపగలను? దేవుడు శపింపలేదే. ఏమని భయపెట్టగలను? దేవుడు భయపెట్టలేదే. సో ఈరోజు వాగ్దానం గనుక చూసుకున్నట్లయితే ఏంటి మనకొకటి క్లియర్‌గా అర్థమవుతుందనమాట. సో ఇక్కడ ఏంటంటే యేసుప్రభు వారు శపించకపోతే, సృష్టికర్త అయిన యేసుప్రభు వారు శపింపకపోతే ఏది కూడా శపింపబడినది కాదు. సృష్టికర్త అయిన యేసుప్రభు వారు భయపెట్టకపోతే ఏది కూడా భయపెట్టబడలేదు. సో ఇక్కడ ఏంటంటే మనం ఒక్కొక్కసారి మనకంటే క్లియర్‌గా తెలుసు. సో యేసుప్రభు వారు నాకు ఆశీర్వాదాన్ని ఇచ్చారు. సో నేను ఆయన రక్తం చేత కడగబడ్డాను. నేను నీతిమంతుడను, నేను పరిశుద్ధుడను, నేను ఆశీర్వదింపబడిన వ్యక్తిని. సో ఆయన నాకు అనేక వాగ్దానాలు ఇచ్చారు, అవన్నీ నెరవేరుస్తారని తెలుసు. అయితే ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే మనం ఆయనను ప్రేమిస్తున్నాం కాబట్టి, మనం ఆయన మార్గంలో నడుచుకుంటున్నాం కాబట్టి, సో లోకస్తులకు మనకు దగ్గరుండే కొంతమంది అంటే యేసుప్రభు వారిని తెలియని వారు కొంతమంది ఇక్కడేంటి మన మార్గాన్ని నచ్చకపోవడం వల్ల ఇక్కడేంటి మనల్ని ఒక్కొక్కసారి కించపరచడం కానీ, ఎగతాళి చేయడం కానీ, కొంతమంది కోపం ఎక్కువైపోతే శపించడం కానీ, లేకుంటే మనల్ని ఏదైనా చేయాలని కానీ, సో రకరకాలుగా మాట్లాడే అవకాశాలు ఉంటాయన్నమాట. సో మనం ఆ టైంలో గుర్తుపెట్టుకోవాలి, ఓకే ఈ వ్యక్తి నా పైన శాపాన్ని తేవాలనుకుంటున్నాడు. సో అది నిజంగా జరుగుతుందా లేదా? సో ఈ వ్యక్తి నాకు కష్టాన్ని తీసుకురావాలనుకుంటున్నాడు, అది నిజంగా జరుగుతుందా లేదా అని మనం ఆలోచించాలి. సో అలాగ ఆలోచించినట్లయితే ఇక్కడ ఏంటి మనకు అర్థమవుతుంది, యేసుప్రభు వారి చేత ఆశీర్వదించబడిన వ్యక్తి ఏ విధంగా కూడా శాపంలో ఉండలేడు అనేది మనకు క్లియర్గా గుర్తుకు వచ్చి ఇక్కడ ఏంటి ఎదుటి వ్యక్తి ఎవరైనా కానీ సో ఎంత శపిస్తున్నా, ఎంత మనల్ని కించపరచాలనుకుంటున్నా, కష్టపరచాలనుకుంటున్నా ఇవన్నీ మనం పెద్దగా పట్టించుకోము. సో అలాగని మనం ఇలాగ చేయకూడదు. ఏంటంటే యేసుప్రభు వారు నన్ను ఆశీర్వదించారు, నువ్వెవరు నన్ను శపించడానికని మనం రివర్స్ అతని పైన దాడి చేయాల్సిన పని లేదు, లేకుంటే ఆమె పైన దాడి చేయాల్సిన పని లేదు. సో మనం గుర్తుంచుకోవాలి, ఓకే ఈ వ్యక్తికి ఏమంటారు నేత్రాలు మూసుకుపోయి ఉన్నాయి. సో ఇక్కడ ఏంటి ఆత్మీయ నేత్రాలు మూసుకుపోయి ఉన్నాయి కాబట్టి ఆ విధంగా ప్రవర్తిస్తున్నాడు. సో నేను అది గుర్తించి యేసుప్రభు వారు నన్ను ఎలాగైతే ప్రేమిస్తున్నారో నేను అతన్ని ప్రేమించి క్షమించేసి వదిలేస్తాను అనే విధంగా మనం ఉండాలి. సో మనకు అనిపిస్తుండవచ్చు, సో అంత తిడుతున్న వ్యక్తిని నేను ఎలాగ ప్రేమించగలుగుతాను అని. సో మనం ఖచ్చితంగా యేసుప్రభు వారిని ప్రార్థన చేసి దేవా మీ వల్లే ప్రేమించడానికి శక్తి దయచేయండి అని చెప్పి మనం ఖచ్చితంగా మనం ఆ వ్యక్తులను మనం ప్రేమించవచ్చు. మనం ఎప్పటికైనా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే యేసుప్రభు వారి ఆశీర్వాదాన్ని ఎవరి శాపము కూడా ఇక్కడ కొట్టివేయలేదు. సో ఆయన ఆశీర్వాదం మన పైన ఉంది కాబట్టి ఎవరు కూడా మన పైన శాపాన్ని తీసుకురాలేరు, ఆ ఆశీర్వాదాన్ని కొట్టివేయలేరు. కాబట్టి అది మనం గుర్తుంచుకొని మనం ఇక్కడ ఏంటి మనం కాన్ఫిడెంట్గా ధైర్యంగా ఉంటూ అండ్ అట్ ద సేమ్ టైం ఆయన ప్రేమతో అందరినీ ప్రేమిస్తూ క్షమిస్తూ మనం అందరం కూడా ముందుకు సాగుదాము. ప్రార్థించుకుందాం. ప్రభువా దేవా సర్వాధికారి మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి. మీరు శపింపకపోతే ఏది కానీ ఎవరు కానీ శపింపబడిన వారు కాదు, మీరు భయపెట్టకుంటే ఎవరు కూడా భయపడరు తండ్రి. ఆ విధంగా ఈరోజు మేము మీ చేత ఆశీర్వదింపబడిన వారము, మేము నీతిమంతులము, పరిశుద్ధులము అని మేము క్లియర్గా మీ నుండి తెలుసుకున్నాం కాబట్టి, మీ నుండి మేము అనేక వాగ్దానాలు పొందుకొని ఉన్నాం కాబట్టి ఏ వ్యక్తి కానీ ఏది కానీ మా పైన ఉన్న ఆశీర్వాదాన్ని రద్దుపరచలేదు అని మీరు మాకు తెలియజేశారు తండ్రి. దాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మేము అది గుర్తుంచుకొని ఎవరైనా వ్యక్తులు మమ్మల్ని కష్టపెట్టాలనుకున్నప్పుడు కానీ, లేకుంటే కించపరిచినప్పుడు కానీ, దూషించినప్పుడు కానీ, ఎవరైనా శపించినప్పుడు కానీ మేము అగ్రెసివ్గా రియాక్ట్ అవ్వడం కానీ, అంటే మేము వారితో దురుసుగా ప్రవర్తించడం కానీ, లేకుంటే మేము డీలా పడిపోయి ఇంకా నా జీవితం అంతే ఏమో అని సో ఈ రెండు రకాల రియాక్షన్స్తో మేము ఉండకుండా యేసుప్రభు వారు నన్ను క్లియర్గా ఆశీర్వదించారు కాబట్టి ఏ వ్యక్తి కూడా దాన్ని రద్దుపరచలేరు అనేది మేము గుర్తుంచుకొని అండ్ అలాగ మాతో ప్రవర్తిస్తున్న వ్యక్తుల పట్ల కూడా మేము కోపం కానీ ద్వేషం కానీ పెట్టుకోకుండా మీరు మమ్మల్ని ఎలాగ ప్రేమిస్తున్నారో మేము అలాగే వారిని ప్రేమించి క్షమించుటకు సహాయం చేయండి. నజరేయుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.